ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల మీ అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాగ్దానముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. 55 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదునని వాగ్దానం చేయబడింది. దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధన 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో మనకు ఈ వివరణ ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దావీదు వంశము శాశ్వతముగా స్థిరపరచబడుతుంది. 2వ సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిత్యము స్థిరపరచబడుతుందని. ఇంకొంచెం ముందుగా చూస్తే 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదును, నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైండును. అతడు పాపం చేసినలా నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకును నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరమగును అని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు వంశం నుండి వచ్చిన యేసుక్రీస్తు ఈ వాగ్దానం అనిర్వచనముగా కొనసాగుచూనే ఉన్నది. కాబట్టి నేటికి కూడా ఈ యొక్క వాగ్దానము మన మధ్య నెరవేరుతూ ఉన్నది. దానికి సూచనగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసుకుందాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఈ నెరవేర్పబడటంలోనే మనము ఈ ఇవ్వబడిన వాగ్దానం నిరంతరము కొనసాగుతూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చూద్దాం. 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగచేసి ఉన్నాను. దేవుడు దావీదు పట్ల తాను చేస్తూ వచ్చినటువంటి కార్యాలు, అందుకే సమూయేలు పట్ల అది స్థిరపరుస్తూ మందిరాన్ని కట్టడానికి ఈ వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలు 89:28 నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని కొనసాగింప చేస్తూ వచ్చారు. యెషయా గ్రంథము 54:8 మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అదే 61వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం. ఏలైనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టం, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. కాబట్టి నిత్య నిబంధన దేవుని ద్వారా అనుగ్రహించబడిన నిత్యము ఎల్లప్పుడూ జీవితకాలమంతయు శాశ్వత కాలము నిలిచి ఉండేదిగా ఉన్నది. ఆఖరిగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చూద్దాం.
నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. కాబట్టి దేవుని వాగ్దానము మన పట్ల స్థిరము. దాన్ని ఎప్పటి వరకు అంటే మన మరణ పర్యంతము, ఆయన రాకడ పర్యంతము అది మన పట్ల చేయబడింది. కాబట్టి మనం దేవుని యందు స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు చేసే కార్యములు ఎంతో గొప్పవి. కాబట్టి 28 మత్తయి సువార్త 11:28 కూడా ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కాబట్టి దేవుని యొద్దకు వద్దాము. దేవుడిచ్చే విశ్రాంతిని, దేవుడిచ్చే శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని మనం పొంది దేవుని మహింపరుద్దాం. అది నిత్యము మనకు ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం. దాన్ని మనం కలిగి ఉండటానికి సిద్ధపడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు నాయన. ఈ నా మాటలను నాయన మాలో జీవించబడటానికి సహాయం చేయండి తండ్రి. అవి నీ మాటలు తండ్రి. మేము ఒట్టివారము తండ్రి. మీరు మాతో ఉదయకాలము మాట్లాడుచు మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు. నీ నిత్య నిబంధనను మేము కలిగి ముందుకు సాగులాగున కృప చూపుతూ నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.